ఇక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం అంటిన్ జెసికా బ్రోక్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మేము చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకుని స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ఆర్మీలో అయితే వర్క్ చేస్తుంది గైస్. అయితే కొంతమంది విలన్స్ ఏదో స్మగుల్ చేస్తున్నారని తెలుస్తుంది గైస్ హీరోయిన్కి. అయితే తన ఫ్రెండ్తో కలిసి ఆ చోటుకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అటాక్ అయితే జరుగుతుంది వీళ్ళ మీద. అయితే ఆ అటాక్లో తన ఫ్రెండ్ని అయితే కోల్పోతుంది హీరోయిన్. అక్కడి నుంచి హీరోయిన్ అయితే ఎస్కేప్ అయిపోతుంది గైస్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తన కూతురుతో కలిసి మళ్ళీ తను నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది గైస్. అయితే తను కోల్పోయిన ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్లోకి అయితే వస్తాడు గైస్. తను చనిపోయాను అనుకున్న ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్లోకి అయితే వస్తాడు గైస్. వచ్చిన తర్వాత హీరోయిన్కి చాలా ఇబ్బంది అయితే ఎదురవుతాయి గైస్. హీరోయిన్ని కొంతమంది గ్యాంగ్ కిడ్నాప్ అయితే చేస్తారు గైస్ హీరోయిన్ని. అసలు ఆ గ్యాంగ్ ఎవరు, హీరోయిన్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు, అసలు తన ఫ్రెండ్ చనిపోయాను అనుకున్న ఫ్రెండ్ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, మరి ఆ గ్యాంగ్ ఎవరు, హీరోయిన్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు, మరి హీరోయిన్ అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయింది, తన కూతుర్ని ఎలా కాపాడుకుంది, ఎలా బయటపడింది ఆ ప్రాబ్లం నుంచి, మన క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు నచ్చింది గైస్. బాగుంది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది. అటాక్ ఏదైతే ఉందో ఆ విలన్స్ అక్కడ ఏదో స్మగుల్ చేస్తున్నారని తెలియడం, అక్కడికి వీళ్ళు వెళ్ళడం, ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో సూపర్గా అనిపిస్తుంది. అక్కడ తన ఫ్రెండ్ని కోల్పోవడం, తను మళ్ళీ నార్మల్ లైఫ్కి రావడం, తన కూతురుతోటి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే తన ఫ్రెండ్ మళ్ళీ తిని లైఫ్లోకి వస్తాడో, తిని ఇబ్బంది ఎలా ఎదుర్కొంటుందో, అంటే ఒక గ్యాంగ్ వచ్చి తిని కిడ్నాప్ చేస్తుంది. అక్కడి నుంచి మూవీ చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. మెయిన్లీ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తే సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్గా అనిపిస్తాయి, చాలా బాగా అనిపిస్తాయి. బ్లడ్ వైలెన్స్, బ్రూటల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ గ్యాంగ్ తిని కిడ్నాప్ చేస్తుందో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఏవైతే ఫైట్ కంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపించాయి. కూడా అనిపించాయి. మెయిన్లీ కొన్ని సీన్స్ ఉంటాయి చాలా బ్రూటల్గా అనిపిస్తాయి. బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంది గైస్. బ్లడ్ పడని వాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉండండి గైస్. చాలా బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంది, బ్రూటల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలి ఏంటనే తల్లి పడే తాపత్రయం ఏదైతే ఉంటుందో సూపర్గా వర్కౌట్ అయింది. ఎమోషన్ కూడా సూపర్గా అనిపించింది. ఇంకోటి హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ కూడా సూపర్గా అనిపించింది గైస్. త్రూ అవుట్ మూవీ నేను ఎంజాయ్ చేశాను. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూసానంత అనిపించింది గైస్. ఎమోషన్గా కూడా బాగా కనెక్ట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది, సూపర్గా చేసింది గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్గా చేసింది. ఎవరైతే ఫ్రెండ్గా చేశారో తను కూడా చాలా బాగా చేశారు. ఇంకా డాక్టర్గా చేసిన తను కూడా చాలా బాగా చేసింది. ఇంకా విలన్స్ మాత్రం సూపర్గా చేశారు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ గైస్. 2 కూడా ఉంది. నాకైతే నచ్చింది మూవీ. స్టోరీ కూడా మంచిగా అనిపించింది. తీసుకెళ్లే విధానం కూడా సూపర్గా అనిపించింది. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు మూవీ. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపించాయి. 2 కూడా అనిపించాయి. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా తీశారు. త్రూ అవుట్ మూవీ ఎంజాయ్ చేశాను గైస్. ఎక్కడ నాకు బోర్ అనేది ఫీల్ అవ్వలేదు. ఇంప్రెస్ అయ్యాను మూవీ తోటి. రన్ టైం కూడా 2 hours 7 minutes సంథింగ్ ఉంది. చాలా బాగుంది. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు మూవీ. స్టార్ట్ టు ఎండింగ్ వరకు అలా తీసుకెళ్లారు మూవీని, ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా. బట్ స్టోరీ కూడా మంచిగా ఎంచుకున్నారు. తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ మనకి డిసప్పాయింట్ అయితే చేయలేదు మూవీ. 2 కూడా అనిపించింది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3.75 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, బాగుంది. నేను హైలీ రికమెండ్ చేస్తాను వచ్చండి. యాక్షన్ లవర్స్కి మాత్రం మూవీ సూపర్గా నచ్చుతుంది గైస్. ఓకే, యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.